దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము యొక్క దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. మనలను తన సంకల్పము ప్రకారము కనెను. యొక్క వాక్యం అర్థం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు తాను ఏదైతే ఈ సృష్టిలో సమస్తము చేసి ఉన్నాడో ఆ సృష్టిలో ఉన్న యావత్తును చూసినప్పుడు మనము ఆయనకి ప్రథమ ఫలముగా ఉండాలి, ఉండాలి అని తన సంకల్పంలో ఆయన ఊహించి ఉన్నాడు. ఆయన ముందుగానే ఆలోచించుకున్న విధానాన్ని బట్టి నా పిల్లలు నాకు ప్రథమ పిల్లలుగా అంటే నాకు అద్వితీయులుగా, లేదంటే నాకు ఇష్టమైన వారుగా ప్రథమ ఫలముగా ఉండాలి అని ఆయన ఆలోచన. అంటే ఈ లోకంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో సృజించబడ్డాయి, ఎన్నో జీవులు సృజించబడ్డాయి. కానీ వాటన్నింటికీ అంత ప్రత్యేకత ఇవ్వలేదు. కానీ వాటన్నింటికంటే ప్రత్యేకత మానవునికి ఇచ్చి ఉన్నాడు, మనుషునికి ఇచ్చి ఉన్నాడు. ఆ మనుషుని ద్వారా ఆయన స్తుతింపబడాలని, ఆ మనుషులు తన రూపంలో ఉండాలని, వారు ఆయన ఉన్నలాగునని రూపము, ఆయనకి ఏదైతే రూపము లేకుండా ఆత్మగా ఉన్నారో, కానీ ఆయనకంటూ ఒక రూపం ఉన్నది. ఆ రూపము మనమే, మనుషులమే. మనకి ఏదైతే రూపం ఉన్నదో ఆ రూపమే ఆయనది. అనగా దేవుని యొక్క రూపంలో ఉన్నవారమే ఈ మనుషులందరూ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ. కాబట్టి ఆయన మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆయనకైతే ఆత్మగా ఉన్నాడు, ఆయన ఒక రూపంగా కనిపించడు. కానీ ఆయన రూపంగా కనిపించడం కొరకు ఆయన ఏం చేశాడంటే, మనలో ఒకనిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే ఆయన కుమారుని, ప్రథమ కుమారుణ్ణి, ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి, ఆయనలో నుండి విభాగింపబడిన ఒక ఆత్మ, ఆయనలో నుండి విభాగింపబడిన ఆత్మ, లేదా ఆయనలో నుంచి జనించిన ఒక ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకంలో ఉండగా ఆయన ఆత్మ మాత్రమే. కానీ మన మనుషులలో మనుషుడిగా, మనలో ఒకనిగా ఉండటం కొరకు ఆయన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఒక శరీరాన్ని అమర్చి, ఒక శరీరాన్ని ఆయనకి ఇచ్చి, ఆ శరీరము ద్వారా మరియ గర్భాన ఈ భూమి మీదకు ఉద్భవించేటట్లు, అనగా ఆయన ముందుగానే ఉన్న, ఆయన జీవించుచున్నవాడుగా ఉన్న భూమి మీద ఆయన శరీర రూపంతో లేడు. కాబట్టి ఆ శరీర రూపాన్ని మనుషులుగా ఏదైతే రూపొందించాడో అదే రూపాన్ని తనతో సమానముగా ఉన్నటువంటి తన యొక్క ఆత్మను, అంటే క్రీస్తు ఆత్మను, ఆ క్రీస్తు ఆత్మకు శరీరాన్ని దాల్చి భూమి మీదకి పంపించారు. ఎందుకు పంపించవలసి వచ్చిందంటే, శరీరాన్ని దాల్చవలసిన కారణం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపులందరూ ఉన్నారో ఆ పాపము ద్వారా తండ్రి యొద్దకు చేరలేరు. తండ్రి యొద్దకు చేరాలి అంటే వారు ఈ పాపదేహముతో, ఈ పాపముల భారముతో ఆయన యొద్దకు చేరలేరు. కాబట్టి తానే, తండ్రి అయిన దేవుడు తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే ఈ మానవులందరినీ ఆయన యొద్దకు ఆకర్షించుకున్నటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అనగా తన కుమారుని మన కొరకు పంపించున్నాడు. ఆయన దయా సంకల్పంలో ఎందుకు మన కొరకు ఆయన్ని పంపించాడంటే, మనలందరినీ ఆయన ప్రథమ ఫలంగా చూసడానికి. ఎపిసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట కనిపిస్తుంది. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకే, అంటే యేసుక్రీస్తు వారు ఆయనకి ఎలాగ కుమారుడో ఆయన ద్వారా మనము కూడా తండ్రి అయిన దేవునికి కుమారులమయ్యాం. యేసుక్రీస్తు వారు దేవునికి ఎలాగో కుమారుడిగా వచ్చి ఉన్నాడు భూలోకానికి, ఆ కుమారులమైనటువంటి మనము ఈ భూమి మీద సృజించబడినప్పటికీ మనల్ని కూడా ఆయన కుమారునితో సహా
వాసులుగా అంటే సహదాసులుగా సహోదరులుగా ఆయన తండ్రి తన దగ్గరికి తోడుకుని వెళ్ళటానికి క్రీస్తు వారిని ఇక్కడికి పంపించారు శరీర రూపంలో. కాబట్టి ఆ శరీర రూపంలో ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క వాక్యంలో కనిపిస్తాయి. మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు మనకు అనుగ్రహించిన తన కృప, ఆ కృప ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని అంటే మనం అర్హులం కాదు పరలోకం వెళ్ళటానికి, కానీ ఆయన కృప అంటే అర్హత లేని వానికి కూడా అర్హత ఇచ్చేదే కృప. కాబట్టి కృపను ఎలా చూపించాడంటే క్రీస్తు రూపంలో, క్రీస్తు ద్వారా ఆయన మనకు కృప చూపించి ఉన్నాడు. కాబట్టి ఆ కృపకు మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. అంటే భూమి ఈ సృష్టి ఇవన్నీ సృష్టించకముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికల్లో మనము క్రీస్తు ద్వారా ఆయన యొద్దకు చేరాలని ఒక ప్రణాళిక ముందుగానే ఉంది. అది ఇప్పుడు వచ్చిన ప్రణాళిక కాదు, క్రీస్తు వారు చనిపోయిన తర్వాత వచ్చిన ప్రణాళిక కాదు, క్రీస్తు వారు పుట్టినప్పుడు వచ్చిన ప్రణాళిక కాదు. కానీ ఈ జగత్ ఏదైతే ఈ సృష్టి చేయబడక మునుపు, అంటే సృష్టిలో రవ్వంతా ఏదైనా చేయకముందే ఆయన మన కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలో మనం అందరం ఉన్నాము. కాబట్టి క్రీస్తు వారు మన కొరకు మరణించి పాప విమోచన చేసి పరిశుద్ధులుగా మార్చి మన కొరకు ఆయన మరొక్కసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనలను పరిశుద్ధులుగా తోడుకుని వెళ్ళాలని ఆయన సంకల్పం ఉంది. జరగాలి అంటే మనమందరము పవిత్రులుగా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే పరిశుద్ధులుగా లేరో వారికి తీర్పు తీర్చబడుతుంది. పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క నామాన్ని నమ్మి, అనగా తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను నమ్మి వారి నామములో బాప్తిసం పొంది విశ్వసించి మారు మనసు పొంది ఆయనలో నిలబడి ఉన్నట్లయితే అట్టి వారికి పరలోక రాజ్యంలో స్థానము అనుగ్రహిస్తానని క్రీస్తు వారు ముందుగానే మనకు తెలియజేసి ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.